నగరంలోని జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాలలో హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ట్రాలీ సూట్ కేసులు పంపిణీ చేశారు. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా నెల్లూరు జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్తున్న 160 మంది యాత్రికులకు ఈ సదుపాయాలు అందజేశారు. కార్యక్రమంలో జామియా నూరుల్ హుదా కళాశాల తరఫున మెడికల్ కిట్ కూడా అందించారు. అనంతరం యాత్రికులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ నుంచి మొత్తం 1985 మంది హజ్ యాత్రకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హజ్ యాత్రికులకు ₹1,00,000 సబ్సిడీ అందజేస్తామని చెప్పారు. మొట్టమొదటిసారి విజయవాడ నుంచి సౌదీ ఎయిర్లైన్స్ ద్వారా డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హజ్ యాత్ర సుఖ సంతోషాలతో పూర్తి చేసుకుని తిరిగి రావాలని యాత్రికులకు ఆకాంక్షలు తెలిపారు. హజ్ యాత్ర 2026 ఈ సంవత్సరం హజ్కి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం మొత్తం కానీ లక్షలాది మంది దాదాపు 50 లక్షల పైన హజ్ యాత్రకు పోతారు. అందులో భాగంగా అక్కడ అందరూ పోవాలన్నా వీలు కాదు, ఒక కోటా సిస్టంలో పంపుతారు. ఎందుకంటే అక్కడ ఉండే ఏరియాని బేస్ చేసి, ప్లేస్ని బేస్ చేసి, అకామిడేషన్ని బేస్ చేసి, మక్కాలో మదీనాలో అక్కడ ఉండే అకామిడేషన్ని బేస్ చేసి ఒక కోటా పద్ధతిలో పంపిస్తారు. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి హజ్ కమిటీ ద్వారా 1988 మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు హజ్కి పోతున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే డబ్బులున్నంత మాత్రం అందరం పోలేం. ఆ అల్లా యొక్క ఇన్విటేషన్ కానీ కావాలి. ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు. ముస్లిమ్స్ జీవితకాలంలో ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు, జీవితకాలంలో కనీసం ఒక్కసారి హజ్ చేయడం అనేది ఫండమెంటల్. అయినా కోట్లు డబ్బులుండి, ఆస్తులుండి కానీ పోలేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దానికి మనకు ఉండే సంకల్పంతో పాటు భగవంతుని యొక్క ఇన్విటేషన్ కానీ అవసరం. సో కాబట్టి వీళ్ళందరూ భగవంతుడు మెచ్చి పిలుచుకుంటుండే భక్తులు. కాబట్టి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మరోసారి ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఈ హజ్ కమిటీలో నేను కానీ ఒక మెంబర్ని, ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కానీ ఒక ఎక్స్ అఫిషియో మెంబర్. దీంట్లో నాకెంతో భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అటువంటి ఒక హజ్ కమిటీలో నేను మెంబర్ ఉన్నాను. కాబట్టి ఇంకోటి ఏంటంటే, నెల్లూరులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి ముందు వచ్చారు. మన ఇక్కడ కోటమిట్లో ఉండే షాదీ మంజిల్లో క్యాంపెయినింగ్లో భాగంగా ముస్లిం సోదరులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ మేమందరం కలిసి హజ్కి పోయే వాళ్ళకి ₹1,00,000 సబ్సిడీ ఇస్తే బాగుంటుంది సార్, మీరు అనౌన్స్ చేయండి. మనకు అయ్యే ఖర్చులో ఇది చాలా ఎక్కువ ఏం కాదు, ఒక పుణ్యకార్యం కోసం పోతున్నారు. పోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసమే కాదు ప్రార్థన చేసేది, మన భూమి కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, యావత్ ప్రపంచం కోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా చేయాలంటే అక్కడే అనౌన్స్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం నుంచి హజ్కి పోయే వాళ్ళకి ₹1,00,000 సబ్సిడీ ఇస్తానని ఎన్నికలకు ముందు అనౌన్స్ చేశారు. దాన్ని నెరవేర్చిన దానికి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నా ముస్లిం సమాజం తరపు నుంచి.